గొప్ప రక్షణ మనల్ని ఎందుకు పిలుస్తోంది? ఎందుకు పిలుస్తోంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినం. అందువలన రక్షణ పొందడానికి ఒక వ్యక్తి నెగ్లెక్ట్ చేసేవాడిగా, రక్షణలో అడుగు పెట్టడానికి కాలాన్ని గడిపేవాడిగా, రేపు ఎల్లుండి అని మార్చుకోవాయా అంటే నాకు సమయం కావాలండి అనేవాళ్ళు చాలామంది. లేకపోతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారన్నమాట. రక్షించబడు, ఈ భూమి మీద బాప్తిసం పొందితే రక్షణలో అడుగు పెడుతూ ఉన్నావు. బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఒకనొక దినాన్ని రక్షించబడతాడు అనేది రక్షణ యొక్క సందేశం. అది ఎప్పుడు అంటే భూమి మీద ఉండగానే ఒక వ్యక్తికి ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీలుండదు. కారణము, ఏ సమయము ఎలా ఉంటుందో ఏ మానవుడికి తెలియదు. మనకి దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడే, మనకు విషయాలు అర్థమవుతూ ఉన్నప్పుడే అదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. ఈ రక్షణ అంటే ఇంత గొప్ప రక్షణ మనల్ని పిలుస్తూ ఉంది. లేకపోతే భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరినీ పిలుస్తూ ఉంది. ప్రత్యేకంగా దేవుని పిల్లలైనటువంటి వారిని పిలుస్తూ ఉంది. నిజానికి అన్యులకి రక్షణ అంటే ఏంటో తెలియదు, కానీ దేవుని పిల్లలకి రక్షించబడటం అంటే ఏంటో, ఆ రక్షణ అంటే ఏంటో, అది ఎంత గొప్పదో దేవుని పిల్లలకి తెలుసు. దేవుని పిల్లలకి తెలుసు. అలాంటి గొప్ప రక్షణ నిన్ను నన్ను పిలుస్తూ ఉంది. ఎందుకు పిలుస్తూ ఉంది అంటే ఒక కమిట్మెంట్ తీసుకో. చాలా మంది క్రైస్తవులు ఎలాంటి కమిట్మెంట్ లేనటువంటి వారుగా, కమిట్మెంట్ అంటే నిబద్ధత, ఒక నిబద్ధత లేనటువంటి వారుగా ఈ భూమి మీద బ్రతుకుతుండడం మనం చూస్తూ ఉంటాం. కానీ రక్షణ రేపొద్దున పొందాలి అంటే భూమి మీద ఉండగానే ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలు అనేకులు నిబద్ధత లేదు, ఏమీ లేదు, ఎలా పడితే అలా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు భూమి మీద. మరి అలాంటి వారు రక్షించబడతారా రేపొద్దున అంటే అసంభవం. ఎలాగూ పడితే అలాగూ బ్రతికే వాళ్ళు, తన ఇష్టం వచ్చినట్లు భూమి మీద బ్రతికే వాళ్ళు, ఒకవేళ బాప్తిసం తీసుకున్నానండి నేను, రక్షించబడ్డానండి నేను అని తను తాను అనుకుంటూ ఉన్నా చివరికి రక్షించబడని స్థితికి వెళ్ళిపోతాడు. నరకంలో పడిపోయే అవకాశం ఉంది అలాంటివి. అందువల్ల సమయం గడపడం కాదు, కానీ దేవుని పిల్లలు సమయం ఉండగానే ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్. ప్రారంభంలో ప్రతి వ్యక్తి దేవుడి కోసం ఏమైనా సరే మంచిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని ఆలోచన చేసినటువంటి వాళ్ళే అనేక మంది. కానీ కాలం గడుస్తున్న కొలది ఎలాంటి కమిట్మెంట్ లేనటువంటి వారుగా, నిబద్ధత లేనటువంటి వారుగా క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు. అది చాలా బాధాకరం. అందువల్ల రక్షణ
నిన్ను నన్ను పిలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఒక కమిట్మెంట్ తీసుకో. ప్రతిదానికి ఒక కమిట్మెంట్ తీసుకుంటాడు మనిషి. ఒక ఒప్పందానికి వస్తాడు ఏ పనికైనా, అది చేయాలి ఇది చేయాలి అని. పరలోకం పొందుకోవాలి అంటే రక్షించబడాలి ఒక వ్యక్తి భూమి మీద, రక్షణ పొందుకోవాలి ఏమైనా సరే, రేపొద్దున నరకాన్ని తప్పించుకోవాలి అని అనుకునేవాడు ఖచ్చితంగా భూమి మీద ఉండగానే ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత తీసుకుని బ్రతకాల్సిన అవసరం. రక్షణ ఏ ఏ విషయాల్లో మనల్ని పిలుస్తుందో మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ అంటే, నువ్వు నేను ఏం చేయాలి అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఎదిరించి ఈ భూమి మీద బ్రతకాలని రక్షణ మనకి పిలుపునిస్తోంది. మనం రక్షించబడాలి అంటే యథేచ్ఛగా పాపం చేస్తున్నటువంటి వాడు, పాపాన్ని విడిచిపెట్టనటువంటి వాడు రక్షించబడడు రేపొద్దున. అందువల్ల మొట్టమొదటి కమిట్మెంట్ ఏంటంటే పాపమును విడిచిపెట్టి పాపాన్ని ఎదిరించి ఈ భూమి మీద నువ్వు నేను బ్రతకాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చూడండి, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇలా బ్రతకాలి, రేపటి నుంచి ఇలా బ్రతకాలి, ఇవి నేను నా జీవితంలో ఇవి జరుగుతూ ఉన్నాయి, ఇవి మానుకోలేకపోతున్నాను, రేపొద్దున్న నుంచి ఏమైనా సరే లేకపోతే ఇప్పటి నుంచి ఏమైనా సరే ఇలా బ్రతకాలని చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం మనందరం. అవునా? చాలాసార్లు అనుకుంటాం, వాక్యం వినబడుతూ ఉంటుంది, ఖచ్చితంగా ఇలాగే బ్రతకాలి అనుకుంటాం, తర్వాత మళ్ళీ మామూలే. అందువల్ల సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి రక్షణ నిన్ను నన్ను పిలుస్తుంది. ఎలా పిలుస్తుందంటే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి నువ్వు నేను పాపమును విడిచిపెట్టి బ్రతుకో, పాపమును ఎదిరించి బ్రతుకో. అలాగూ బ్రతకగలిగినటువంటి పరిస్థితులు మనందరిలో ఉండాల్సిన అవసరం. యోబు గురించి మనందరికీ తెలుసు. ఆయనలా అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ తీసుకుంటామో మనం నిలబెట్టడానికి వీలు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి ఈ మాటలు ఉన్నాయి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు
న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరిగి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. వగైరే విషయాలు మాట్లాడుతాం. యోబు తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. మనకందరికీ తెలుసు, కన్ను చాలా ప్రమాదకరమైనది. అందులో ప్రమాదకరమైందని మనందరికీ తెలుసు. చాలాసార్లు కన్నులతో పాపం చేసే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కన్నులతో నిబంధన. కన్యకను నేను ఎలాగూ చూచుదునంటే మోహపు చూపుతో నేను ఎలాగూ చూచుదును. అందువలన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. యోబు చూస్తే మోహపు చూపుతో చూడ్డం అనమాట. ఏ స్త్రీనైనా ఏ కన్యకనైనా ఆయన చూస్తే మోహపు చూపు రాదనమాట. అంటే నిబంధన చేసుకున్నాడు. యోబు ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు కన్నులతో. అది ఆయన కన్నులకి ఆయనకి, నా కన్నులతో నేను ఎప్పుడు మోహపు చూపు చూడకూడదు అని ఒక కమిట్మెంట్ తీసుకున్నటువంటి వాడు. అలా కమిట్మెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎలాగూ పాపం చేస్తాడు కన్నులతో. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనము పాపంలో కనుక బ్రతుకుతూ ఉంటే రక్షణ పొందలేనట్టే. రేపొద్దున కమిట్మెంట్ లేకపోతే రేపు మారుదాంలే, ఎల్లుండి మారుదాంలే, లేదా అందరూ మారిపోయాక నేను మారుతానులే, నాకు ఇంకా వయసు ఉంది కదా, ఒకవేళ పాపంలోనే కనుక చనిపోతే అందరి గురించి నీకెందుకు అసలు? మొట్టమొదటిగా నా గురించి నాకు కావాలి ముందు. ఏ విషయంలో? నేను అసలు రక్షణ పొందుతానా ఇప్పుడు చనిపోతే? నేను ఇప్పుడు చనిపోతే పరలోకం వెళ్ళగలనా? అందువల్ల నీకుగా కమిట్మెంట్ ఉండాలి రక్షణ విషయం. పాపాన్ని విడిచిపెడితేనే కానీ రక్షణ పొందలేము అని గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు ఓపికతో పరిగెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. అందువలన ప్రతి వ్యక్తి ఏ విషయాల్లో పాపం చేస్తూ ఉన్నాడో, నోటితో చేస్తూ ఉన్నాడా, కన్నులతో చేస్తూ ఉన్నాడా, చేతులతో చేస్తూ ఉన్నాడా, కాళ్ళుతో చేస్తూ ఉన్నాడా, ప్రతి విషయంలో కమిట్మెంట్కి రావాల్సిన అవసరం దేవునికి. అంటే నీలో నేను పాపం చేయకూడదు అనే ఒక కమిట్మెంట్ నువ్వు తీసుకోకపోతే, నాకు రక్షణ ఉంది నా కళ్ళ ముందు, నేను దాన్ని పొందుకోవాలి అని అనుకున్నటువంటి వ్యక్తి భూమి మీద ఉండగానే ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు పాపాన్ని విడిచిపెట్టగలవు. అంత మాత్రమే కాకుండా పాపాన్ని ఎదిరించగలవు. ఎలాగున పాపాన్ని ఎదిరించగలవు? మనందరికీ తెలుసు, యోసేపు పాపం చేయడానికి అనుకూల సమయం వాస్తవానికి. అలాంటి సమయాలు భూమి మీద ఉన్నటువంటి వారందరికీ రావచ్చు. అలాంటి సమయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కనుక విడిచిపెట్టకపోతే, దానికోసమై ఒక కమిట్మెంట్ తీసుకోకపోతే, నేను ఏమైనా సరే ఒక పరిశుద్ధంగా బ్రతకాలి, రక్షణ పొందుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అనేది కనుక గుర్తుకు రాలేదనుకోండి, ఏం చేస్తాడు మనిషి? పాపము చేస్తాడు. పరిస్థితులు పాపం చేయడానికి అనుకూలంగా ఉన్న యోసేపు మాత్రము
ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 39:9 వచనం. ఈ సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను చదవట్లా మొత్తం. 39:9 నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. పోతీఫర్ ఆయన యజమానుడు, ఆయన భార్య ఇబ్బంది పెడుతోంది యోసేపుని. యోసేపుతో తన కోరికను తీర్చుకోవాలనుకుంటోంది. అయితే యోసేపు పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తూ ఉన్నాడు. యోసేపు ఈ సందర్భానికంటే ముందుగానే 17 సంవత్సరాల వయసులో 37వ అధ్యాయంలో మనం చూస్తే తన అన్నలు పాపం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆ సమాచారాన్ని తండ్రి వద్దకు తెచ్చినటువంటి. అంటే చిన్నప్పటి నుంచి యోసేపులో మనం ఏం చూస్తామంటే పాపానికి దూరంగా ఉన్నటువంటి వాడు. పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పాపము నువ్వు నా దగ్గరికి రా అని అడుగుతోంది. ఆ సమయంలో యోసేపు పాపాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. పాపాన్ని ఎదిరించే స్థితి నీకు నాకు కలగాలి. ఎలాంటి ఆలోచన చూడండి యోసేపుది. ఎలాంటి ఆలోచన? దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. నువ్వు వేరొకని భార్యవు, ఇలాంటి దుష్కార్యము చేసి నా యజమానుని భార్యవు, నాకు అంతా అప్పగించాడు నా యజమానుడు, కానీ నీ మీద నాకు అధికారం లేదు. అందులో ఇంత దుష్కార్యము దేవుని ఎదుట నేను చేసి నేను పాపం చేసిన వాడిని అవుతాను అని ఎరిగినటువంటి యోసేపు పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తూ. బలవంత పెడితే అక్కడి నుంచి తప్పించుకుని మరీ పారిపోతూ. అందువలన సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి, మన కళ్ళ ముందు పాపం ఉన్నదనుకోండి, ఆ పాపాన్ని చూసి ఒక వ్యక్తి కంటి ద్వారా చూసి ఆశించి ఆ పాపంలో పాలిభగస్సులు అవుతున్న వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది పాపం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. 29 నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయముల్లోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అందులో ఏం చెప్తూ ఉన్నాడు? నీ కన్ను అభ్యంతరపడితే కన్నుని పెరికేయి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే కుడి చెయ్య నరికివేసేయి. చూడండి మార్క్స్ వార్త, కన్ను, చెయ్యి, కాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 43 నుంచి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే
ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నా కన్ను చెప్పి మాట విన్నావు అనుకో, చెయ్యి అభ్యంతరపరుస్తున్నా చెయ్యి మాట విన్నావు అనుకో, కాలు అభ్యంతరపరుస్తున్నా కాలు మాట విన్నావు అనుకో, ఏమవుతుంది? ఒక వ్యక్తి పాపం చేసిన వాడు అవుతాడు. అందుకే ప్రభు అంటున్నారు, నీ కన్ను పెరిగి పడాయి, నీ కాలు నరికి పడాయి, నీ చెయ్యి నరికి పడాయి. నరకంలో రెండు కళ్ళు కలిగి రెండు చేతులు కలిగి లేకపోతే రెండు కాళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే జీవంలో ప్రవేశించుట మేలు. అంటే ఏం చెప్తూ ఉన్నాడు ఆయన? పాపం విషయమై నీ కన్ను చచ్చిందై ఉండాలి, పాపం విషయమై నీ చెయ్యి ఏమై ఉండాలి? చచ్చిందై ఉండాలి. నీ కాలు చచ్చినదై చచ్చిపడిపోయిందై ఉండాలి. పాపం విషయమై మంచి విషయమే పని చేయొచ్చు, ఇబ్బంది లేదు. కన్ను పని చేయొచ్చు, చెయ్యి పని చేయొచ్చు. కానీ పాపం విషయంలో ఏమవ్వాలి? ఈ మూడును చనిపోయింది. అంటే రకరకాలుగా మనుషులు పాపం చేస్తూ ఉన్నారు. నిబంధన చేసుకున్నటువంటి నీవు పాపం విషయమై ఆ అవయవాలు పనిచేయకుండా ఉండాలి వాస్తవానికి. అందుకే యోబు అంటూ ఉన్నాడు, ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, మోహపు చూపుతో నేను కన్యకను ఎలా చూస్తానో నిబంధన చేసుకున్నాడు అనమాట. కంటిని ఏం చేశాడు? పెరికేశాడు అన్నమాట. అంటే ఏంటి? భౌతికమైన కన్ను అయినటువంటి అవయవాన్ని తీసి పాడేశాడని కాదు దాని అర్థం. పాపం విషయంలో కన్ను ఏమైపోయింది? చచ్చిబడిందే అయిపోయింది, పని చేయదు. అలాగూ ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం. పాపానికి నీ అవయవాలు పరిగెడుతున్నాయా? పాపం చేయడానికి త్వరబడుతూ ఉన్నాయా? జాగ్రత్త సుమి, ఒక కమిట్మెంట్ తీసుకో. యోబు కన్నులతో నిబంధన చేసినట్లుగా ఈనాడు మనం మన అవయవాలతో ఎలాంటి నిబంధన చేసుకుంటున్నాం, ఎలాంటి కమిట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం? పాపం చేయకూడదని ఎలాంటి కమిట్మెంట్ మనలో కనబడుతోంది? చూడకూడదు కనబడుతూ ఉంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారు? చూడకూడదు కనబడుతూ ఉంటే ఏం చేస్తున్నాం మనం? మన కళ్ళ ముందు భయంగా చూడకూడదు, చెడు చూడొచ్చా? ఫోన్ తెరిస్తే పాపం కళ్ళ ముందే కనబడుతుంది. ఎవరు లేనప్పుడు మనుషులు ఎలాంటి భయంకరమైనవి ఫోన్లో చూస్తూ ఉన్నారో. మరి కన్ను చచ్చిందై ఉంటుందో లేదో నాకు తెలియదు. అంటే ఒక కమిట్మెంట్ తీసుకున్న వారే ఉంటున్నారో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? అందువల్ల దేవుని పిల్లలు ఒక ప్రత్యేకమైనటువంటి వారు. సులువుగా చిక్కులు పెట్టి పాపం, నేత్రాశ, శరీరాశ, జీవటంబం ద్వారా పాపానికి గురవుతూ ఉన్నాడు ఈనాడు క్రైస్తవుడు కూడా. మరి కమిట్మెంట్ ఎప్పుడు తీసుకుంటావు? పాపం చేయకుండా కమిట్మెంట్ ఎప్పుడు తీసుకుంటావు? పాపం ప్రతి క్షణం ఎదురవుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణము ఎదురవుతూ ఉంటుంది. దాన్ని కదా విడిచిపెట్టాలి, పాపాన్ని ఎదిరించాలి. అలాంటి ఎదిరించినటువంటి స్థితి మనందరం కలిగి ఉండాలి. ఒక కమిట్మెంట్కి రావాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఎదిరించి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇంకేం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఎదిరించి దాన్ని పక్కకు పెట్టాలి, పక్కకు తోయాలి. పాపం కనబడుతుంది దాన్ని పక్కకి. అలా కాకుండా అక్కడే నిలిచి ఉన్నావు అనుకో, పాపం చేయడానికి మనిషి త్వరపడతాడు. అందుకే చూడండి, మొదటి కీర్తన ఏమంటున్నాడు?
దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోండి. ఒక కమిట్మెంట్ తీసుకో. కమిట్మెంట్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, మందు తాగే అలవాటు ఉందనుకోండి, కమిట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మందు తాగకూడదు, లేదా సిగరెట్ తాగకూడదు, బూతులు తిట్టకూడదు అని ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఏం చేయాలి? కమిట్మెంట్ తీసుకున్నవాడు, కమిట్మెంట్ తీసుకున్నటువంటి వాడు ఆ మందు తాగే వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు అనుకోండి, లేదా సిగరెట్ తాగే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనుకోండి, ఒకనొక బలహీనమైన సమయంలో ఏమైపోతాడు ఆ వ్యక్తి? మళ్ళీ విడిచిపెట్టిన దాన్ని చేసే అవకాశము లోకము మనుషుల్ని ప్రేరేపిస్తుంది. కానీ నువ్వు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పాపాన్ని విడిచిపెట్టడానికి ఒక నిబంధన, ప్రతి దాని విషయంలో ఒక నిబద్ధత కలిగి ఒక కమిట్మెంట్తో ముందుకు కొనసాగాల్సిన అవసరం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని అని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండు. అందువలన మనం గుర్తించుకోవాలి విషయాలని. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒక వ్యక్తి పాపం చేస్తే ఏమైపోయినట్టు? యేసుక్రీస్తు యొక్క బలి ఇక పనిచేయదు ఆ వ్యక్తికి. అందువలన ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలో. కావాలని మనుషులు పాపం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. జాగ్రత్త. బుద్ధిపూర్వకమైనటువంటి పాపానికి ఏముండదు, 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 బలి ఇక ఉండదు. అంటే క్షమాపణ దొరకదు ఇంకా ఒక వ్యక్తి. అందువల్ల సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని ఏం చేయాలి? నువ్వు నేను విడిచిపెట్టి ముందు ఒక కమిట్మెంట్తో వెళ్తేనే కానీ మనం చేయలేం. ఏదైనా సాధించాలనుకోండి, ఏం కావాలి మనకి? ఏదైనా సాధించాలనుకోండి ఏం కావాలి మనకి? ఒక కమిట్మెంట్ కావాలి. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేకపోతే జాబ్ కొట్టాలి, ఏమైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, అయితే టీచర్ పోస్ట్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఒక కమిట్మెంట్ ఉండాలి. ఇలాగ నేను ప్రతిరోజు ఇలా చదవాలి, దీనికి ఇలా ప్రిపేర్ అవ్వాలి, లేదా కోచింగ్ తీసుకోవాలి, రోజు టీవీ చూడకూడదు, ఆ సమయం అంతా నేను స్టడీలో ఉండాలి. ఇలా ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. వద్ద కమిట్మెంట్. కమిట్మెంట్ తీసుకోకపోతే ఏమి సాధించలేడు భౌతిక సంబంధంగా. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టడానికి ఒక వ్యక్తి ఇంకెంతగా ప్రయాసపడాలి. అందువల్ల రక్షించబడాలి అంటే, రక్షణ మనల్ని పిలుస్తుంది. నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా? నరకాన్ని తప్పించుకుని పరలోకంలో ఉండాలని అనుకుంటున్నావా? భూమి మీద ఉండగానే పాపాన్ని విడిచిపెట్టు, వాయిదా లేకో. చాలామంది ఏమంటున్నారు, ఈసారి కోరుకుంది అది తీర్చుకుని ఆ తర్వాత వచ్చేస్తానులే, మళ్ళీ మామూలే కదండి. మొక్కుబళ్ళు కుదరదు దేవుని దగ్గర. అందుకే మొట్టమొదటిగా మీకు చూపించాను, ఏమది?
ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అందువల్ల కమిట్మెంట్ ఇప్పుడే తీసుకో, వాయిదాలు వద్దు. ఒకటి, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఎదిరించడం. 2, దేవుని ఆజ్ఞలకు లోబడటం. దేవుని పిల్లలమైనటువంటి మనము ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు మనం లోబడకపోతే ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వారమే. గ్రంథం అంతా మనకు అదే తెలియపరుస్తుంది. దేవుని మాటలు వినని వాడు ఎలాగూ అనుకున్నది సాధించగలడు, లేదా దేవుడిస్తానన్నది పొందుకోగలడు దేవునికి లోబడకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు మనకు తెలుసు, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టారు. వారు దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు కాదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు వారు లోబడలేదో ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. అందులో దేవుని ఆజ్ఞలకు లోబడడం చాలా ప్రాముఖ్యం. వారు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని పొందుకోలేకపోయారు. ఈనాడు కొత్త నిబంధన ప్రకారం నువ్వు నేను దేవుని ఆజ్ఞలను కనుక మనం పాటించకపోతే, దేవుని ఆజ్ఞలకు మనం లోబడకపోతే ఖచ్చితంగా నరకాన్ని తప్పించుకుని పరలోకానికి వెళ్ళే వాళ్ళు కనపడరు. అందువల్ల నువ్వు నేను రక్షణ పొందుకోవాలి అంటే భూమి మీద ఉండగానే నిన్ను నన్ను రక్షణ పిలుస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలకు ఏం చేయాలి? లోబడమని పిలుస్తుంది. హెబ్రీ పత్రిక 3:17 నుంచి ఈ విధంగా ఉంది. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిధేయులైన వారిని గూర్చియే కదా నా విశ్రాంతిలో ప్రవేశించి. ఆనాడు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వారు అవిధేయులైన కారణాన వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడంట. అవిధేయులు అయిపోయారు. ఈనాడు జాగ్రత్తగా వినాలి. ఈనాడు మనం అవిశ్వాసంగా బ్రతికితే, లేకపోతే అవిధేయులుగా దేవునికి అవిధేయులుగా కనుక మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం కనుక మనం బ్రతకపోతే ఖచ్చితంగా పరలోకాన్ని పొందుకునే వారంగా మనం ఉన్నాం. అందులో దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలి. దేవుని ఆజ్ఞలు మనల్ని పరలోకానికి నడిపిస్తాయి. దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ఒక కమిట్మెంట్ తీసుకున్న వారమై ఉండాలి. ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటున్నారో, ఎంతమంది అసలు పొరపాటున జరిగిన వానికి బాధపడుతూ ఉన్నారో నాకు తెలియదు. కావాలని పాపం చేసేవాడు పోతాడు, వాడిని ఎవడు ఆపలేడు. ఇంకా అర్థమవుతుందా? కానీ పొరపాటున జరిగిన దానికి ఎవడు బాధపడుతున్నాడు నాకు అర్థం కాదు. పొరపాటున జరిగిన వానికి దానికి కూడా బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అయితే. పొరపాటున జరిగిన వాటికి కూడా అలాంటిది తెగించి బుద్ధిపూర్వకంగా చేసే వాళ్ళని ఇంకేమన్నారు. అందువల్ల దేవుని ఆజ్ఞలకు లోబడటానికి ఒక కమిట్మెంట్ తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. యెహోషువ గ్రంథం 24:14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు
నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15 యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో? నేడు మీరు కోరుకొనిడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. నేనును నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాం. మీరు చూసుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో మీరే ఆలోచించుకోండి. అలాంటి నిబద్ధత ప్రతి కుటుంబంలో కనబడాలి. ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. తనకు తానుగా తాను రక్షించబడాలని తనకు ఉండాలి కదా. దేవుని ఆజ్ఞల ప్రకారం నేను బ్రతకాలి, నా ఇంటి వారు కూడా బ్రతకాలని తను కోరుకోవాలి కదా ముందుగా. అలా కోరుకోకపోవడం బాధాకరం. యెహోషువ ఏం కోరుకుంటున్నాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. మీరు, మీ కుటుంబాలు, మీరందరూ కూడా ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. అది మేము మాత్రము, నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. అది కమిట్మెంట్. అర్థమవుతుందా? అంటే యెహోవా చెప్పినట్లుగానే మేము బ్రతుకుతాం, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతాం. ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆయనకి లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకడం అనేది ప్రాముఖ్యమైంది మనందరి జీవితాలు. నేను ఖచ్చితంగా దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే నిజానికి క్రైస్తవ్యంలో అనేక శాఖలు కానీ, క్రైస్తవ్యంలో రకరకాల పద్ధతులు కానీ, క్రైస్తవ జీవితాలు రకరకాలుగా కానీ ఎందుకు కనపడతాయి? ఒక కమిట్మెంట్ లేదు. ఎవరేది చెబితే అలాగే, ఎవరేది బైబిల్ కాంది చెబితే అలాగుననే నా దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను, నా దేవుడిని నేను సేవిస్తాను, నా దేవుని ఆజ్ఞలకి నేను లోబడతాను. ఈనాడు ప్రభు ద్వారా దేవుని ఆజ్ఞలు మనకందరికీ అందిని. ఆజ్ఞలను మనం ఎంతమంది పాటిస్తూ ఉన్నాం, ఎంతమంది లోబడుతూ ఉన్నాం? మనం ఎలాగూ బ్రతకాలో దానికి ప్రతిదానికి ఆజ్ఞ ఉంది. మనం ఎలా జీవించాలి ఈ భూమి మీద మనకు ఆజ్ఞాపించాడు ఆయన. ఎలాగ జీవించి పరలోకం వెళ్ళాలి మనకు ఆజ్ఞాపించాడు ఆయన. కానీ ఎంతమంది బ్రతుకుతున్నాం? ఎంతమంది దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నాం? ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, ఏమైనా సరే నా దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతుకుతా అనే కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? యెహోషువ లాగా. అది కదా మనకు కావాల్సింది. లోకాన్ని చూసావు పడిపోతావు, జాగ్రత్త. లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది, రమ్యమైనదిగా కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని ఆజ్ఞలు కఠినంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. నీకు స్వాతంత్రం లేదు అన్నట్లుగా కనబడుతూ ఉంటాయి చూడటానికి. ఇరుకు మార్గంగా కనబడుతూ ఉంటుంది దేవుని మాట, అవునా? కానీ ఖచ్చితంగా నేను రక్షించబడాలి అని అన్నప్పుడు ఆ రక్షణ నేను పిలుస్తుంది భూమి మీద ఉండగా దేవుని ఆజ్ఞలకు లోబడు. బిల్లుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికి రక్షణ? ఎవరు రక్షణ పొందుకుంటారు? తనకు విధేయులైనటువంటి వారు. అందువల్ల యేసుక్రీస్తుకు నువ్వు విధేయుడు అవుతూ ఉంటే దేవునికి విధేయుడు అవుతూ ఉన్నావు. నేను యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయనకి విధేయుడినై బ్రతుకుతానని ఎప్పుడైనా కమిట్మెంట్ తీసుకున్నావా? లేదా కమిట్మెంట్ తీసుకుని దాన్ని ఏం చేస్తున్నావు?
ఆ కమిట్మెంట్ని కూడా బదులు కొట్టుకుని మళ్ళీ బ్రతుకుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితాలు అలాగే కనపడుతున్నాయి. చూడండి, చాలామంది బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుని ఆజ్ఞలు వారి జీవితంలో కనబడట్లేదు. అందువలన ఎవరికి నిత్య రక్షణ? ఎలాంటి వారికి నిత్య రక్షణ కారకుడు అయ్యాడు? ఆజ్ఞలను గైకొనాలి. ప్రభు ఆజ్ఞలు గైకుంటే అది దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినవి కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడిన వారము. ఈ భూమి మీద ఉండగా ప్రభు నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను నా మాటలు కాదు, నా ఆజ్ఞలు కాదు ఇవి, నా తండ్రి ఆజ్ఞాపించి నన్ను ఈ భూమి మీదకి పంపాడు. అంత చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఆయన వెళ్ళిన తర్వాత అపోస్తలుల ద్వారా ఈనాడు ఏ అయితే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. అంటే బోధ. ఎవరైతే ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఉన్నారో వారు యేసుక్రీస్తుకి విధేయులైన వారు అవుతారు. అప్పుడు ఆ వ్యక్తికి నిత్య రక్షణ పొందుకునే అవకాశం. లేకపోతే లేదు. ఎంతమంది నేను యేసుక్రీస్తుకి సంపూర్ణంగా విధేయుడయ్యానండి? ఎంత పర్సంటేజ్ ఉంది మనలో? అసలు ఆలోచన చేసుకోండి. ఇంకా పాత జీవితమే మనల్ని కనబడుతూ ఉంటే నువ్వు నేను ఆయన ఆజ్ఞలకు లోబడిన వారం. మూడవది, క్రైస్తవులైనటువంటి మనము పరిణితి చెందాలని రక్షణ మనల్ని పిలుస్తోంది. అంటే మెచ్యూరిటీ, పరిణితి. మనం ఏమవ్వాలంటే అండి, భూమి మీద పరిణితి చెందాలి. ఇతరులకు బోధించేంతగా మనం పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. మెచ్యూరిటీ పొందాల్సిన అవసరం. కొంతమంది చూడండి, అసలు వారి జీవితంలో ఎదిగిన స్థితి కనపడదు. వారి క్రియల్లో కానీ, వారి సత్క్రియల్లో కానీ, వారి జీవితంలో కానీ, అంటే పరిశుద్ధతలో కానీ ఎదిగిన స్థితి కనపడదు. ఎంత భయంకరం అది, ఎదిగిన స్థితి కనపడకపోవడం. అంటే ఎలా ఉంటారంటే పరిస్థితి, మళ్ళీ మూల పాఠాలు మళ్ళీ బోధించాలి. ప్రాథమికమైన విషయాలు మళ్ళీ బోధిస్తే అలాగా అన్నట్లుగా వినేటటువంటి వాళ్ళు అనేక మంది. కారణం ఏమిటి? పరిణితి లేదు. ఏమి లేదు జీవితంలో? పరిణితి లేదు, ఎదిగిన స్థితి లేదు. అందువలన క్రైస్తవుల్ని పిలుస్తూ ఉంది, పరిణితి చెందో. ఎంతకాలం అలా ఉంటావు? ఎదుగు. దేవుని వాక్యం ఇతరులకు చెప్పేంతగా. ఇతరులకు నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఎదగాలి. పాపం చేయకురా అని చెప్పాలనుకో, పాపం చేయకుండా నువ్వు ఎదగాలి కదా ముందు. అబద్ధాలు ఆడకూడదని ఇతరులకు చెప్పాలనుకో, అబద్ధాలు ఆడకుండా ఎదగాల్సిన అవసరం నీకుండాలి. ముందు నువ్వు ఎదగాలి. చూడండి, కొందరికి ఏం చేయాలంటే ఎంతకాలమైనా చెబుతూనే ఉండాలి, లేదు అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడకరా, దొంగతనం చేయకరా, దొంగతనం చేయకరా, దొంగతనం చేయకరా. అందువలన మనందరికీ ఏం కావాలి, ఎలాంటి కమిట్మెంట్ తీసుకోవాలి అని రక్షణ మనల్ని పిలుస్తుందంటే పరిణితి చెందాలి. మెచ్యూరిటీ. ఏం కావాలి మనకి? మెచ్యూరిటీ. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి. ఆ కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవుని మాటల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. అంటే ఏంటి? మొత్తం ఏం చేశారు? దేవుని విడిచిపెట్టేసి, యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి క్రైస్తవ జీవితం జీవించకుండా లోకంలో కలిసిపోయినటువంటి వారు, అదే ధర్మశాస్త్ర పద్ధతులకు తిరిగినటువంటి వారు. పరిశుద్ధత అంటే ఇది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, మారు మనసు పొందు, విశ్వాసంలోంచి తొలగిపోయినటువంటి వారు అనేకం.
అలా నువ్వు పరిణితి చెంది ఏం చేయాలి? ఇతరులకు బోధించే స్థితి రావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి? ఎదిగినటువంటి వారు. మెచ్యూరిటీ లేని వాడికి ఏం పెట్టాలి? పరిణితి చెందకపోతే మళ్ళీ మొదటి మూలపాఠాలే. అందువల్ల దేవుని పిల్లలు ఎలాంటి వారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, మీరు దేవోక్తుల్లో మూలపాఠాలకు మళ్ళీ వెళ్ళేవారు కాకుండా బోధింపగలిగిన స్థితి. 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన, అంటే ఉపదేశకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవుని మాటలను ఇతరులకు ఉపదేశించేవారుగా మీరు ఉండాలి. కానీ మీకే మళ్ళీ ఎవరు వీళ్ళు? హెబ్రీ క్రైస్తవులు. భయంకరం, బాధాకరం వాస్తవం. అందువల్ల దేవుని పిల్లలంగా నువ్వు నేను ఈ భూమి మీద క్రైస్తవుడిగా మనం బ్రతుకుతూ ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన. ఇతరుల చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నామా? ఇంకా జీవితం విషయంలో ఇతరులకు ఉపదేశించే స్థాయికి మనం వెళ్తూ ఉన్నాం, ఇతరులకి చెప్పే స్థాయికి మనం వెళ్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మనం పరిణితి చెందుతూ ఉంటే ఏమవుతుంది? మన చుట్టూ ఉన్న వారిని కూడా పరిణితి చెందేటట్లు చేయగలం. మనలోనే ఆ స్థితి లేకపోతే చాలామంది అలా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే దేవుని పిల్లలు ఎలాగ బ్రతకాలో మళ్ళీ ఇంకొకరు చెప్పాలొచ్చు, ఎలాంటి కార్యాలు చేయాలో మళ్ళీ ఇంకొకరు చెప్పాలొచ్చు. ఎంత బాధాకరమో ఆలోచించే. రక్షణ నిన్ను నన్ను పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? మనందరము పరిణితి చెందిన వారమై ఉండాలని మనల్ని పిలుస్తుంది. మరి పరిస్థితి ఎలా ఉందంటే హెబ్రీ 6:1 ఏం చెప్తూ ఉన్నాడు? వాళ్ళ పరిస్థితి చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిసమును గుర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. అందువల్ల సంపూర్ణులగుటకు సాగిపోవాలి. పరిణితి చెందాల్సినటువంటి వాడై ఉండాలి తప్ప ఇంకా కింద స్థాయిలకు వెళ్ళిపోవు. ఉన్నతంగా ఎదగాలి దేవుల్లో, పరిణితి చెందాలి. నువ్వు ఎదిగితే కదా ఇతరులకు చెప్పగలవు. అండి, ఎదిగితేనే చెప్పగలం, లేకపోతే చెప్పలేం. మనమే పాపంలో పడిపోతే, మనమే విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోతే మనం ఎవరికి చెప్పగలం? ఖచ్చితంగా చెప్పలేం. మనము ఎదిగిన వారమై ఉండాలని రక్షణ మనల్ని పిలుస్తుంది. ఎదగాలి. చిన్నపిల్లలం కాదు, బాలురం కాదు, ఇంకా ఏది పడితే చేసేయడానికి. సంవత్సరాలు అయిపోయినాయి, గడిచిపోతూ ఉన్నాయి, దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఏ స్థితికి మనం వెళ్తూ ఉన్నామో ఆలోచించాలి. ఉన్నతమైన స్థితికి, ఎదిగిన స్థితికి మనం వెళ్తూ ఉన్నామా, లేకపోతే మళ్ళీ ఇంకొకరి చేత చెప్పించుకునే స్థితికి వెళ్తూ ఉన్నాం? జాగ్రత్త. మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మనం మిగతాయి వచ్చేవారం ఆలోచన చేస్తాం. 1, రక్షణ పిలుస్తుంది, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, అంటే ఎదిరించి నిలబడాలి. దానికి ఒక కమిట్మెంట్ తీసుకో. 2, దేవుని ఆజ్ఞలకు లోబడు, విధేయత చూపు.
అలాంటి వాడికే నిత్య రక్షణ. 3, పరిణితి చెందు, మెచ్యూరిటీ సాధించు, క్రైస్తవ్యంలో ఎదుగు, దిగజారిపోకు.